హాయ్ అండి అందరికీ. మన ఛానల్‌ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే కొత్తగా ఛానల్‌ని అయితే పెట్టాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నాలాంటి చిన్న చిన్న ఛానల్స్ కూడా సపోర్ట్ చేయండి. ఇన్ని రోజులైతే శారీస్ వీడియోస్ ఇంకా మా ఫ్యామిలీ వీడియోస్ అయితే పెట్టాను. ఇప్పటి నుంచి కుకింగ్ వీడియోస్ ఇంకా అగ్ని పరీక్ష సీజన్ 2 జరుగుతుంది గదా! అవైతే షార్ట్స్‌లో అయితే అప్‌లోడ్ చేస్తాను అప్డేట్స్. ప్లీజ్ నా వీడియోకి నేను చేసే వంటకి కొంచెం అటు ఇటు అయితే తేడా ఉంటుంది. ప్లీజ్ అందరూ అర్థం చేసుకోండి. సపోర్ట్ చేయండి నన్నైతే. రెసిపీలోకి వెళ్తే అయితే నా స్టైల్‌లో బగారా రైస్ ముందుగా ఆయిల్‌ని అయితే వేసుకొని అందులో పచ్చిమిర్చి, క్యారెట్, ఆలుగడ్డ ముక్కలైతే వేసుకొని అటు ఇటు కలుపుకున్న తర్వాత అందులో హోల్ గరం మసాలా స్పైసెస్ అయితే వేసుకొని కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అయితే వేసుకొని కొంచెం అటు ఇటు టర్న్ చేసి హ్మ్. అందులో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయితే వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక్క 5 మినిట్స్ అట్లా వదిలేసి తర్వాతకి నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ అయితే తీసుకున్నాను. 2 గ్లాసెస్ రైస్‌కి 4 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకోవాలి. 4 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకోండి తర్వాతకి. అందులో కొంచెం సాల్ట్ అంటే మీకు టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక్క 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ అట్లా పక్కన పెట్టి బాగా మసలనివ్వండి. మసలనిస్తే ఆ స్పైసెస్ అనేవి మంచిగా ఫ్లేవర్ అనేది వస్తది. మసిలిన తర్వాత అందులో రైస్ అయితే వేసుకోండి. పక్కనైతే పప్పుకైతే పెట్టాను. సో, వీడియోలో అది జెప్తున్నాను. ఇప్పుడు బాగా మసులుతుంది. ఈ టైంలో రైస్ అయితే వేసుకోండి. వేసుకున్నాక కొద్దిసేపు అంటే మినిమమ్ ఒక 10 మినిట్స్ అయితే పడుతుంది. హై ఫ్లేమ్‌లో పెట్టి తర్వాతకి సిమ్‌లో పెట్టుకుంటే నా స్టైల్‌లో బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. అలాగే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్